ज्योतिर्मिलिन्नस्य ज्ञानाञ्जनशलाके चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఈరోజు మనము 3వ అధ్యాయము భగవద్గీత అది మనం చర్చించుకోబోతున్నాం. సో 2వ అధ్యాయంలో ఏం చర్చించుకున్నాము? ఎవరైనా చెప్పగలుగుతారా? చేతులు లేపవచ్చు మీరు. అంటే మీ సారాంశము, ఎవరైనా సారాంశము ఇవ్వగలిగితే, ఎవరైతే లాస్ట్ టైం క్లాస్ అటెండ్ అయ్యారో ఎవరైనా సారాంశం ఇవ్వగలిగితే చెప్పండి. 2వ అధ్యాయంలో మనము ఏం చర్చించుకున్నాం? చేతులు లేపవచ్చు. యా చెప్పండి రేణుకా గారు, అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. 3వ అధ్యాయంలో మన కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యేటప్పుడు అర్జునుడు సంశయంలో ఉన్నాడు. తన బంధువులు తన తోటి వాళ్ళతో యుద్ధం చేయడానికి సంశయిస్తుంటే, యుద్ధం చేయడానికి సంకోచిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి యుద్ధం ఎలా కృష్ణుడి శరణ్ తీసుకున్నారు. శరణ్ తీసుకున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అదే ఆత్మ అనేది అప్పుడు ఆత్మజ్ఞానం గురించి బోధిస్తాడు, బోధన చేయడం మొదలు పెడతారు. కరెక్ట్. యా, అదొక అంశము. తర్వాత సనాతన ధర్మము స్వధర్మము, దీని గురించి కూడా చర్చించుకున్నాం. సో సనాతన ధర్మం ఏంటి, స్వధర్మము ఏమిటి నేను చెప్పగలుగుతారా? దాని మధ్య వ్యత్యాసం ఏంటి? యా, యాక్చువల్లీ అందరూ అటెండ్ అయ్యేవారు దయచేసి చిన్న నోట్స్ ఏదన్నా తయారు చేసుకుంటే మీకు తర్వాత గుర్తుంటుంది. యా, రేణుక గారు చెప్పండి. సనాతన ధర్మము స్వధర్మం మధ్య తేడా. సనాతన ధర్మంలో మనము ధర్మంలో ఎవరి పక్షాన న్యాయం ఎలా ఉంటే అలా ముందుకెళ్ళాలి అని, తోటివారు బంధువులైనా ఎలాంటి వాళ్ళైనా, మన రక్త సంబంధికులైనా స్నేహితులైనా మనం ఆలోచించకూడదు, ధర్మ మార్గంలో వెళ్ళడం అని సనాతన. యాక్చువల్లీ సనాతన ధర్మం అంటే ఆత్మకు సంబంధించిన ధర్మము, భగవంతుడి సేవ. స్వధర్మము అంటే ఈ శరీరానికి సంబంధించిన ధర్మం. అది వ్యత్యాసం. ఓకే, సో మనం ఆత్మని ఎలా రుజువు చేయొచ్చో కూడా చర్చించుకున్నాం వివిధ రకాలుగా. కరెక్ట్. పునర్జన్మ, ఎవరైనా చనిపోయినప్పుడు ఎలా మనం చెప్తాం కదా చనిపోయారు అని. సో ఏం పోయింది? ఆత్మ పోయింది. ఇలా వివిధ రకాలుగా మనం చర్చించుకున్నాం. ఆఖరికి మనము ఎలా శాశ్వతమైన ఆనందాన్ని, ఉన్నతమైన ఆనందాన్ని ఎలా పొందవచ్చు, భగవంతుడి సేవ చేసి ఎలా పొందవచ్చు
దాని గురించి చర్చించుకున్నాం. సో ఈరోజు మనము 3వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. ఓకే, 3వ అధ్యాయం వచ్చేసి కర్మయోగం. ప్రభుపాదుల వారు నమస్కరిస్తూ ఆయన చెప్పిన ఈ భగవద్గీత యథాతథం పుస్తకం ఆధారంగా మనం చర్చించుకోబోతున్నాం. సో 3వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ 4 విషయాలు చర్చించుకోబోతున్నాం. త్యాగం, నియంత్రిత కార్యకలాపాలు, ఇంకా ప్రాయమైనది ఎలా ఉండాలి, ఎలా చేయాలి, మరియు ఈ కామం అనే శత్రువుని ఎలా మనము నియంత్రించాలి. సో ఈ 4 విషయాల గురించి మనము చర్చించుకున్నాం. ఓకే, చర్చించుకోబోతున్నాం. ఓకే, సో అర్జునుడికి అస్పృష్టత ఉన్నది దేని మీద? నిత్య ధర్మము మరియు సాయి అనుపమ అంట. ఎవరో గీతలు గీస్తున్నారు, ఒక్క నిమిషం దయచేసి అలా చేయకండి, అవసరంగా టైం వేస్ట్ అవుతుంది. సో మనం చర్చించుకున్నట్టు నిత్య ధర్మము, స్వధర్మము రెండు వేరు. సో నిత్య ధర్మము ఈ శరీరానికి సంబంధించి ఆత్మకు సంబంధించింది, స్వధర్మము ఈ శరీరానికి సంబంధించింది. కరెక్ట్. సో కృష్ణుడు జవాబులో ఏం చెప్తున్నారంటే, సాంఖ్యయోగము, కర్మబుద్ధి యోగం. సాంఖ్యయోగంలో ఆత్మ సాక్షాత్కారం, జ్ఞానంతో కూడిన వైరాగ్యం, మరియు కర్మయోగంలో జ్ఞానంతో కూడిన కర్మ. అంటే మనము శాస్త్రాల అధ్యయనం చేయడం వల్ల ఆఖరికి వైరాగ్యం రావడం. ఇక్కడ కర్మయోగం అంటే మనం చేసేటి కర్మలు భగవంతుడికి అర్పిస్తే అది కర్మయోగం, శాస్త్రాల అనుసారంగా చేయడం. సో ఇప్పుడు నిజమైన వైరాగ్యము, కపట వైరాగ్యం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది 3వ అధ్యాయంలో ఇది చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా దయచేసి నాతో పాటు చెప్పండి. కర్మేంద్రియాని సంయమ్య యుక్త ఆసీత. ఒక్క నిమిషం. కర్మేంద్రియాని సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మధ్యాచారస ఉచ్యతే. ఓకే, సో ఎవరైతే చదవదలుచుకున్నారో ఒకసారి మీరు రేణుక గారు ఆల్రెడీ చెప్పాను అనుకున్నప్పుడే. మాలతి గారి కింద. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమైయుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించునుచు మిథ్యాచారి ఎనబడును. సో అంటే బయటికి సన్యాసం తీసుకొని
ఉన్నట్టుగా కనిపించినా కూడా మనసులో ఏం చేస్తున్నాడు? ఇంద్రియార్థముల మీద మనసుని పెట్టారు. మనసు ఇంద్రియ వస్తువుల మీద ఉన్నది. ఓకే, సో అలాంటి వారు మిథ్యాచారులు. సో కేవలము కాషాయం వస్త్రం వేసుకున్నంత మాత్రాన వారు సన్యాసులు కారు. భగవంతుడి చింతన ఇంకా సాధువు యొక్క లక్షణాలు ఉండాలి. సాధువు లక్షణాలు ఏంటి? తితిక్ష్వాకారుణిక సుహృద సర్వదేహిన అజాత శత్రవ శాంత సాధవ సాధుభూషణ. సో దీని అర్థం ఏంటి? ఎవరిలోనైతే తితిక్ష, సహనము, కారుణిక, కరుణాభావం, సుహృద సర్వదే, అన్ని జీవుల యందు సుహృదత్వముతో ఉండడం. అజాత శత్రువ అంటే శత్రువును కూడా ఏ విధంగా చూస్తారు? శత్రువులుగా చూడరు, వారిని కూడా మిత్రులగానే చూస్తారు. అంత సునాయాసమైన పనే కాదు, చాలా కష్టం కదా ఆ విధంగా చూడడం. సో సాధవ సాధుభూషణ. సో అలాంటి ఎవరైతే లక్షణాలు ఉన్నాయో, సో అలాంటి వారు సాధువులు. కేవలం కాషాయం వస్త్రం వేసుకుంటే వారు సాధువులు కాదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, మన కర్మ ఎలా చేయాలో ఈ శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞార్థాత్ కర్మణో యత్ర. చెప్పండి అందరూ. కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఓకే, శారదాదేవి గారు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మ నొనరింపవలను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధాకారకము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. సో మనం చేసే యజ్ఞము భగవంతుని ప్రసన్నం చేయడం కోసం చేయాలని చెప్తున్నారు. సో ఎందుకంటే భగవంతుని ప్రసన్నం చేయడం కోసం చేయకపోతే అది ఆ కర్మ బంధకారం అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు భగవంతుడి కోసం చేయాలి అని ఎవరైనా ప్రశ్న అడగవచ్చు. ఎందుకు చేయాలి? ఎందుకంటే భగవంతుడు మనకు ఇవన్నీ ఇచ్చింది. భగవంతుడు మనము కర్మ చేయడానికి కావలసిన శరీరము, శక్తి, బుద్ధి అన్నీ ఆఖరికి ఇచ్చింది భగవంతుడే. కాబట్టి భగవంతుడి మీద మనము ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. ఎంతో దయతో ఆయన మనకు అన్నీ ఇస్తున్నారు. కాబట్టి మనము ఏం చేయాలి? మనము భగవంతుడికి ఆ కర్మ యొక్క ఫలితాల్ని అర్పించాలి. ఓకే, సో భగవంతుడి ప్రీత్యార్థమే ఆ కర్మలను చేస్తే ఆ కర్మ బంధం నుంచి బయటపడతారు.
సో ప్రభుపాదుల వారు ఒక వ్యాపారితో బాంబేలో జూహు బీచ్లో నడుస్తూ ఉన్నప్పుడు ఈ కర్మ సిద్ధాంతము చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలి అని చెప్పారు. సో అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నారంటే, నా యొక్క వ్యాపారం యొక్క ఫలితాన్ని ఎందుకు భగవంతుడికి అర్పించాలి, నేనెందుకు అర్పించాలి? సో ప్రభుపాల్ గారు అన్నారు, మీరు ఏ బిజినెస్ చేస్తారు అన్నారు. సో అప్పుడు ఆ వ్యక్తి అన్నారు, నేను గ్లాస్ బిజినెస్ చేస్తాను అన్నాను. సో అప్పుడు గ్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లాస్ సిలికా నుంచి వస్తుంది అన్నారు. సిలికా ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి నుంచి వస్తుంది. మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. సో ఆఖరికి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. సో కాబట్టి మనము భూమి నుంచి వస్తుంది కాబట్టి ఆ భూమి ఎక్కడి నుంచి ఆఖరికి కృష్ణ నుంచి వస్తుంది కదా. భూమి రపోనలో వాయు కమ్మనోభూతి రేవచ్చు అహంకారం ఇతీయమే భిన్నా ప్రకృతి రాష్ట్రం. సో ఈ పంచమహాభూతాలన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయని మనం గ్రహించి ఆ భగవంతుడి యొక్క శరణు తీసుకోవాలి. ఓకే, సో అది ముఖ్యమైన విషయం. ఓకే, సో అందుకే మనము భగవంతుడికి చేసే పని యొక్క ఫలితాన్ని అర్పించాలి. అప్పుడే ఈ కర్మ నుంచి బయటపడతాం. లేకపోతే ఏమవుతుంది? బంధింపబడతాం. సో నియంత్రిత కార్యకలాపాలు నెక్స్ట్. సో మీరు నాతో పాటు శ్లోకాన్ని ఉచ్చరించండి. యజ్ఞ శిష్టాశినశాంతో ముచ్యంతే సర్వకిల్విషై భుంచంతే తే త్వగం పాప ఏ పశ్యంత్యాత్మకారణాత్. యా, ఎవరైతే చదవలేదో వారికి అవకాశం ఇద్దాం. చేతులు లేపవచ్చు ఎవరైనా చదవదలుచుకుంటే. మీరు చదివారనుకుంటా శ్రవంతి గారు. చదివాను ప్రభుజీ. చదివారా? ఈరోజు చదవలేదు, ఇంత ముందు సరే చదవండి. ఓకే ప్రభుజీ. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులకు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకొని వారు కేవలం పాపమునే భుజింతురు. సో యజ్ఞంలో అర్పించబడిన ఆహారం స్వీకరించాలని చెప్తున్నారు. అంటే భగవంతుడి కోసం, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం చేసే ఏ కార్యమైనా యజ్ఞం. మనం సాధారణంగా యజ్ఞం అంటే అగ్నిగుండము, ఇటుకలతో ఒక అగ్నిగుండం తయారు చేసి అందులో మనము ఆహుతి వేయడము, మంట పెట్టి, అది యజ్ఞం అనుకుంటున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? యజ్ఞము అంటే యాక్చువల్గా భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం కోసం చేసే కార్యం. ఏదైనా కార్యం అది యజ్ఞం అవ్వచ్చు. సో మనము భగవంతుని నుంచి కూరగాయలు, ధాన్యాలు ఇవన్నీ భగవంతుని నుంచి స్వీకరిస్తున్నాం. కాబట్టి మనము భగవంతుడికి కృతజ్ఞతతో అది అర్పించాలి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పాహకం అష్టామి ప్రయతాత్మన. కృష్ణుడు ఏమంటున్నాడు? ప్రేమతో ఎవరైతే పూలు, తులసి, నీరు భక్తి భావంతో ఎవరైతే అర్పిస్తారో ఏం జరుగుతుంది? తప్పకుండా నేను దాన్ని స్వీకరిస్తానని చెప్తున్నారు.
సో కాబట్టి మనం తినే ఆహారాన్ని మొదట భగవంతుడికి అర్పించి తీసుకుంటే కర్మల నుంచి బయటపడతాం. భగవంతుడి ఫోటో ముందు, శ్రీకృష్ణుని ఫోటో ముందు మనం ఆహారాన్ని పెట్టి, ఒక తులసి పెట్టి, ఒక హరే కృష్ణ మంత్రాన్ని 3 సార్లు చెప్పి దాన్ని స్వీకరించవచ్చు ఒక 5 నిమిషాల తర్వాత. సో ఈ యజ్ఞ చక్రం ఏంటి ఇక్కడ చెప్తున్నారు. సో ఫస్ట్ భగవంతుడు మన మంచి కోసం వేదాలను ఇచ్చారు. ఆ వేదాల్లో మనం చేయవలసిన కర్మలు, కర్తవ్యము చెప్పడం జరిగింది. సో మనము దానికి అనుగుణంగా యజ్ఞాలు చేస్తే వర్షాలు వస్తాయి. వర్షాల వల్ల ధాన్యం వస్తుంది. ధాన్యం వల్ల మనము ఆహారాన్ని స్వీకరించవచ్చు, వండుకోవచ్చు. అది మళ్ళీ భగవంతుడికి అర్పించాలి. ఇలా ఇది యజ్ఞచక్రం. సో అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవం. యజ్ఞాద్ భవతి పర్జన్యం యజ్ఞకర్మ సముద్భవ. సో అంటే మనము యజ్ఞాలు చేస్తే వర్షాలు వస్తాయని చెప్తున్నాను. యజ్ఞాలు అంటే నేను చెప్పినట్టు ఉట్టి ఆ అగ్నిగుండ యజ్ఞాలు కాదు, సంకీర్తనం కూడా యజ్ఞమే. ఎప్పుడైతే మనం భగవంతుడికి ప్రసన్నం చేయడం కోసం కీర్తన చేస్తామనుకోండి, అది కూడా యజ్ఞం అనే చెప్తున్నారు. ఓకే. సో ఉదాహరణకి హైదరాబాద్లో 1976లో ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు వర్షాలు లేవు. సో అప్పుడు ఏం జరిగింది, ప్రభుపాదుల వారు కీర్తన చేయడం జరిగింది తన శిష్యులతో పాటు కలిసి. సో ఆ కీర్తన చేయడం వల్ల ఏం జరిగింది, కీర్తన చేయడం వల్ల వర్షాలు వచ్చేసాయి. సో అప్పుడు న్యూస్ పేపర్లో కూడా న్యూస్ వచ్చింది, స్వామీజీ వర్షాలు హైదరాబాద్కి తీసుకొని వచ్చారని, స్వామి ప్రభుపాదుల వారు. సో భగవంతుణ్ణి ప్రసన్నం చేస్తే భగవంతుడు ప్రకృతి ద్వారా మనకు కావలసిన అన్ని అవసరాలని ఏం చేస్తారు, ఏర్పాటు చేస్తారు. ఓకే. సో ఇక్కడ యోగా నిచ్చ గురించి చెప్తున్నారు. అంటే మనం చేసే కర్మలు వివిధ రకాలుగా ఉండొచ్చు. ఒకటి వికర్మ అంటారు. వికర్మ అంటే పాపాత్మకమైనది. సో ఉదాహరణకి వేరే వారికి హాని కలిగించడము, దోచుకోవడం, ఇవన్నీ కూడా. ఓకే. సో తర్వాత వచ్చేసి కర్మ, ఉట్టి కర్మ. కర్మ అంటే మన రోజువారీ కార్యక్రమాలు కానీ భగవంతుడికి భక్తిభావంతో లేకుండా చేయడం. నెక్స్ట్ వచ్చేసి కర్మకాండ. సో భగవంతుడు కాదు, ఎవరైనా దేవతల నుంచి మనకు కావాల్సిన అంటే ఇంద్రియ భోగం చేయడం కోసం మనము వివిధ దేవతల్ని పూజించడం, వారి కోసం యజ్ఞాలు చేయడం. ఉదాహరణకి ఇంద్రుడికి వర్షాల కోసం యజ్ఞం చేయడం. సో అవి కర్మకాండలు అంటారు. అందులో అది కూడా కర్మనే, కానీ పాపం ఉండదు. కర్మ యోగం అంటే ఇందాక చెప్పినట్టు భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం కోసం ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలి. ఓకే. సో నెక్స్ట్ ఎలా ఆదర్శప్రాయంగా ఉండాలి ఇక్కడ చెప్తున్నాను. చెప్పండి. యదేద ఆచరతి శ్రేష్ఠ
యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవేతరోచన తత్తద్దేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే స యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. లోకస్తదనువర్తతే. చదవని వారు ఎవరంటే చేతులు లేపవచ్చు, వారికి అవకాశాన్ని ఇద్దాం. యా వాసు గారు చదవండి. హరే వాసు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయను వానిని సామాన్య జనులు అనుసంతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. సో గొప్ప వ్యక్తులు ఏదైతే ఉదాహరణ చేస్తారో, సెట్ చేస్తారో అదే సామాన్యులు పాటిస్తారు. ఓకే, సో తన ఆదర్శప్రాయ కర్మం ద్వారా దేని అతడు ప్రమాణంగా నిర్ణయిస్తే లోకమంతా పాటిస్తారు. సో ఉదాహరణకి మనం ఇప్పుడు సమాజంలో శ్రేష్ఠులు అంటే సినిమా స్టార్స్, స్పోర్ట్స్ క్రికెటర్లు, వీరిని అందరూ ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఎలాంటి ఉదాహరణ చూపిస్తున్నారు? పాశ్చాత్య సంస్కృతిని అంతా వ్యాపిస్తున్నారు. సో వారు ఆ విధంగా పాశ్చాత్య సంస్కృతిని స్వీకరించారు కాబట్టి సామాన్యులు కూడా దాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి సమాజంలో ఉన్న ఎవరైతే నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రకమైన ఉదాహరణ చూపిస్తున్నారు, సెట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే లోకం అంతా కూడా దాన్ని అనుసరిస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో ఇక్కడ సహజమైన నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్తున్నారు. సో ఎవరది? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేశాధినేతలు. సో ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధంగా ఉదాహరణ చూపిస్తారో పిల్లలు కూడా అదే విధంగా వ్యవహరిస్తారు. అలానే స్కూల్లో ఉపాధ్యాయులు ఏ విధంగా వ్యవహరిస్తారో అలానే మిగతా మనం ఏ విధంగా ఉపాధ్యాయులు ఉంటారో ఆ విధంగానే కరెక్ట్ పిల్లలు ఆ విధంగా తయారవుతారు. కాబట్టి మనము మొదట సరైన ఉదాహరణ చూపించడానికి ఏం చేయాలి? మనము భగవద్గీత లాంటి శాస్త్రాలు అధ్యయనం చేసి దాన్ని మనం పాటించాలి. పాటించినప్పుడు మనం చూసి వేరే వాళ్ళు కూడా పాటిస్తారు, పిల్లలు కానీ ఎవరైనా. కరెక్ట్. సో కాబట్టి శాస్త్రాల అనుసారంగా మనం వ్యవహరించాలి. సో అలానే మనము మన నాయకుడిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఈ సినిమాల్లో ఉన్న హీరోలు, హీరోయిన్లు, ఈ క్రీడాకారులు ఎవరైతే అంటే తప్పుడు ఉదాహరణ మనకు చేస్తున్నారు అలాంటి వాళ్ళని నాయకులుగా ఎంచుకోవచ్చు. కానీ ఎవరిని ఎంచుకోవాలి? శుద్ధ భక్తుల్ని. ప్రభుపాద వంటి శుద్ధ భక్తులు ఎవరైతే కృష్ణ భక్తిని ప్రపంచం మొత్తం ప్రచారం చేశారో, సో అలాంటి శుద్ధ భక్తులు మనం ఎంచుకుంటే వారి అడుగుజాడల్లో మనం నడుచుకోవచ్చు. తద్వారా ఏమవుతుంది? తొందరగా మనం ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు. లేకపోతే ఏమవుతుంది? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, ఎక్కువగా మనం ఎదగం. ఓకే, సో
నెక్స్ట్ నాతో పాటు ఈ శ్లోకాన్ని చెప్పండి. ప్రకృతే క్రియమానాని ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ గుణైః కర్మాణి సర్వం అహంకార విమూఢాత్మ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. కర్తాహం ఇతి మన్యతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దానికి అర్థం లేదు. సో మనం అహంకారం ఉండడం వల్ల నేనే కర్త అనే భావనలో ఉంటాం. సో ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశ అహంకారాలు కర్తాహమితి. సో ఈ ప్రకృతి ఆధీనంలో మనము త్రిగుణాలలో ఉన్నాం. సో 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణం యొక్క లక్షణాలు జ్ఞానంతో ఉండడము, ఆనందంతో ఉండడం. రజోగుణ లక్షణాలు ఏంటి? రజోగుణ లక్షణాలు ఎన్నో భౌతిక కోరికలు ఉండడం, ఇంకా కామము. అలా తమోగుణ లక్షణాలు అలసత్వము, అజ్ఞానం. సో ఇవి అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. సో మనము ఈ త్రిగుణాలలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నేను ఈ శరీరానికి సంబంధించినంత నాదే అనుకుంటాం. కానీ ఈ శరీరం మన శరీరం కాదు, మనం ఆత్మ. మనము ఈ శరీరానికి అతీతులం. కరెక్ట్? సో ఈ శరీరానికి అతీతం కావాలి అంటే ఏం చేయాలి? అహంకారం నుంచి బయటికి రావాలి. మనం ఆత్మ అనేది విశ్వాసం మనలో పెరగాలి. భగవంతుడి పట్ల విశ్వాసం పెరగాలి. సో సో ఈ అహంకారం నుంచి బయటపడాలంటే భగవంతుడి సేవ చేస్తేనే బయటపడవచ్చు. సో అంతా కూడా భగవంతుడి కృప వల్లనే మనం చేయగలుగుతున్నామని గ్రహించాలి. ఎవరైతే త్రిగుణాలలో ఉంటారో వారు కర్మబంధనాలను చిక్కిపోతారు. మాంసయోమ్య విచారైన భక్తి యోగైన సేవ్యతే సగుణాన్ సమతీతైన బ్రహ్మభూయ కల్పతే. ఒకవేళ మనము భక్తిమయ కార్యాల్లో నిమగ్నం అవుతే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ త్రిగుణాల నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ మై సర్వాణి కర్మాణి చెప్పండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశిర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర. ఈ అర్థము దయచేసి చదవండి. చదవని వారు చేతులు లేకపోవచ్చు. చదవండి. సాయం. కావున హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి కర్మలన్నింటికీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయుము. సో భగవంతుడి గురించి మనకు జ్ఞానం తెలుసుకోవాలంటే భగవద్గీత లాంటి శాస్త్రాన్ని చదవాలి. అలానే ఫలాపేక్ష లేకుండా, మమత్వం లేకుండా మనము భగవంతుడికి సేవ చేయాలి. సో నిరాశిర్రి నిర్మమో భూత్వ యుద్ధస్వ విగత జ్వర. ఆ విధంగా మనం యుద్ధం చేస్తే అప్పుడు భగవంతుడిని చేరవచ్చు. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
ఏ భావనలో మనం యుద్ధం చేయాలి, ఏ భావనలో మనం చేయకూడదు. ఓకే, సో కృష్ణుడి కోసం మనం పని చేయాలి, మరియు ఇతరులు కూడా అదే విధంగా చేయడాన్ని సిఫార్సు చేయాలి. సో కృష్ణుడు ఏమంటున్నాడు, నీ కర్మలన్నిటినీ నాకు అర్పించు. కృష్ణుడి గురించి పూర్తి జ్ఞానంతో చేయమంటున్నారు, లాభాపేక్ష లేకుండా మరియు యజమానత్వాన్ని ఆశించకుండా చేయమంటున్నారు. ఎందుకు? అన్నిటికీ యజమాని భగవంతుడు. భగవంతుడు మనకి ఇవన్నీ ఇవ్వకుంటే మనం ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేము. భగవంతుడి విశేషమైన కృప ఇవ్వడం వల్లనే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. సో అది మనం గ్రహించాలి, మర్చిపోకూడదు. అందుకే భగవంతుడికి కృతజ్ఞతతో కర్మ ఫలితాన్ని అర్పించాం. నెక్స్ట్, శ్రేయాన్ స్వధర్మో విగుణ. చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మో భయావహ. యా, ఎవరైనా చదవండి దయచేసి. మీరు చదవని వారికి ఛాన్స్ ఇద్దాం. ఎవరైతే చదవలేదు ఇంతవరకు, శ్రవణి గారు చదవండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. సో స్వధర్మాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? పరధర్మ పాలనము హానికరమైనది. సో అంటే అప్పుడప్పుడు మనం వేరే వాళ్ళని చూసి ఒకవేళ నేను అది చేస్తే నాకు మంచి జరుగుతుందేమో, మన ధర్మాన్ని వదిలేసి వేరే వాళ్ళు చేస్తే నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయేమో, ఇలా అనుకుంటారు. సో తాము చేసే ధర్మాన్ని పక్కన పెట్టేస్తారు. సో ఆ విధంగా కాకుండా మనకు భగవంతుడు ఇచ్చిన కళలు, శక్తిని అనుసారంగా సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో మన యొక్క శత్రు కామం, దీని నుంచి ఎలా బయటపడవచ్చో ఆఖరి అంశంలో చెప్తున్నాను. సో అర్జునుడు కృష్ణుని ప్రశ్న అడుగుతున్నాడు, బలవంతమైన మనుషుడు దేని వల్ల ఈ పాపకర్మను ప్రేరేపింపబడుచున్నాడు? సో ఏ శక్తి వలన వారు పాపకర్మలు చేయడం జరుగుతుంది? సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు? శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ కామయేష క్రోధయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధినిమిహ వైరిణం. చదవని వారికి ఛాన్స్ ఇద్దాం. వారు చేతులు లేపండి, లేకుంటే
ఇందులో చాట్లో అయినా చెప్పవచ్చు. చదవని వారు ఎవరు? ఓకే, మీరే చదవండి. సాయి అనుపమ గారు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించుచు కామమే దానికి కారణం. అదియే ఈ ప్రపంచమునకు సర్వమునకు కబళించునట్టి పాప భూయిష్ట శత్రువు. సో ఈ కామము రజోగుణము వలన ఉద్భవించి తర్వాత క్రోధంగా మారుతుంది. ఈ ప్రపంచాన్ని సర్వము కబలించినట్టుంది ఈ శత్రువే. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం. సో రజోగుణం వలన ఈ కామము క్రోధము ఉద్భవిస్తుందని చెప్పడం జరిగింది. సో ఈ కామము క్రోధం నుంచి ఎట్లా బయటపడవచ్చు? భక్తి మార్గం ద్వారా మనము కామము క్రోధం నుంచి మనం బయటపడవచ్చు. ఇంకా వేరే దారి లేదు. సో మనం ఈ రజోగుణము తమో గుణం నుంచి బయటపడడానికి భక్తి మార్గం ద్వారానే కుదురుతుంది. తదా రాజస్తమో భావ కామలోపాదయశ్చ చేతయేతేరనా విధం స్థితం సత్వే ప్రసీదతి. మనం శ్రవణం చేయడం వల్ల ఈ రజోగుణము తమో గుణం నుంచి బయటపడవచ్చు. చేతయేతేరనా విధం స్థితం సత్వే ప్రసీదతి. సత్వగుణంలో స్థితులై ఉండవచ్చు. ఎవరు? ఎవరైతే భగవంతుని ప్రసన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తారో వారు. ఓకే, వారే సత్వగుణంలో స్థితులై ఉంటారు. సో మన రజోగుణ స్థితుల నుంచి పడాలి. ఇప్పుడు ఉదాహరణకి మొబైల్లో, టీవీలో ఈ రజోగుణాన్ని పెంచే సినిమాలు, సీరియళ్ళు ఇలాంటివి చూడవద్దు. దానివల్ల కామము పెరుగుతుంది. ఆ కామము నుంచి క్రోధం వస్తుంది. ఇంకొక ఉదాహరణ 2వ అధ్యాయంలో చూసాం కదా. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఒక పిల్లవాడు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఎవరైనా ఏదైనా ఆట వస్తువు చూసి ఆకర్షితుడయ్యాడు అనుకోండి. సో దాని మీదే అతను ధ్యాస పెట్టాడు అనుకోండి, ఆ ఆట వస్తువు మీద. అప్పుడు ఏం జరుగుతుంది? దాని పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. కరెక్ట్. నాకు ఎలా అయినా ఆట వస్తువు కావాలంటాడు. సో దానివల్ల అక్కడికి ఏమవుతుంది? అది కామంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ కామము పూర్తవదో అది క్రోధంగా, నాకెందుకు దొరకట్లేదు అని కోపం వస్తుంది. అలా. సో కామం యొక్క వివిధ దశలు ఇక్కడ చెప్పడం జరిగింది. సో మొదటిది పొగతో కప్పబడిన అగ్ని. చాలా సునాయాసంగా, అంటే పొగను తొలగిస్తే అగ్ని కనిపిస్తుంది. సో ఇది అంత పెద్దది కాదు. దుమ్ముతో కప్పబడిన అద్దం. ఒకవేళ మన అద్దం దుమ్ముతో కప్పబడి ఉంటే దుమ్ము దొలిపితే ఏముంది? పోతుంది. ఈ రెండు కూడా సునాయాసంగా మనము చూడవచ్చు దాని వెనకాల ఉన్నది ఏంటి అని. అంటే అంతగా కప్పబడలేదు. కానీ గర్భంలో ఉన్న శిశువు మనం చూడలేము, స్కానింగ్ చేస్తేనే చూడగలుగుతాం. సో అది చాలా కవర్ అయిపోయింది అనమాట. సో కామము కూడా వివిధ దశల్లో ఉండవచ్చు. అంటే ఎంత ఉండవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో కానీ ఈ కామం నుంచి బయటపడాలంటే భగవంతుడి పట్ల మనము ప్రేమని పెంచుకోవాలి. సో ప్రేమను పెంచుకున్నప్పుడే అప్పుడు మనం కామము నుంచి మనం బయటపడవచ్చు. లేకపోతే మనం ఈ కామం నుంచి ఎప్పుడు బయట పడము.
సో ఈ కామం నుంచి బయటపడడానికి ఇక్కడ ఒక శ్లోకం చెప్తున్నారు, నాతో పాటు చెప్పండి. ఇంద్రియాని పరాన్యాహుర్ ఇంద్రియాణి పరమ్యం ఇంద్రియేభ్యः పరం మనః ఇంద్రియేభ్యో మనసస్తు పరా బుద్ధిర్ మనస్తు పరం బుద్ధి యో బుద్ధే పరతస్తు సః. యో బుద్ధే సో యా, ఎవరు చదవని వారు ఎవరైనా చదువుతారా? చేతులు లేకుంటే చదివిన వారైనా చదవచ్చు. సంతోషిని, ఓకే, మీరు చదవండి. చదవలేదు. జడ పదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము, మనస్సు కన్నను బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఇంద్రియాలు జడ పదార్థము, దాంట్లో జీవం లేదు. సో దానికంటే ఉత్తమమైనది ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల కంటే ఉత్తమమైనది మనస్సు. ఎందుకంటే ఈ ఇంద్రియాల నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనసులో ఉండిపోతాయి. మనసు ఒక ఏమనొచ్చు, డేటా సేవింగ్ కార్డ్ అనుకోవచ్చు, మన చిప్ లేకపోతే మెమరీ కార్డ్ అనుకోవచ్చు. సో మన 5 వేళ్ళు 5 ఇంద్రియాలతో పోలిస్తే ఈ చెయ్యి మనసుతో పోల్చవచ్చు. మనం చూసేది, వినేది ఇవన్నీ కూడా మనసులో ఉండిపోతాయి. ఆ బుద్ధి ఆ మనసు కంటే కూడా ఉత్తమమైంది. ఆత్మ ఆ బుద్ధి కంటే ఉత్తమమైంది. సో మనం ఆత్మని భగవంతుడి సేవలో మగ్నం చేస్తే బుద్ధి, మనసు, ఇంద్రియాలన్నీ కూడా ఆటోమేటిక్గా భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోతాయి. ఓకే, సో ఈ రథాన్ని మనం ఇక్కడ చూస్తే 5 గుర్రాలు. సో ఈ 5 గుర్రాలు 5 ఇంద్రియాలతో పోల్చారు. ఈ బుద్ధి ఏదైతే రథసారథి, ఈ ఇంద్రియాలని బుద్ధి నియంత్రిస్తుంది. సో ఈ గుర్రాలు కట్టిన తాడు మనసుతో పోల్చారు. ఈ బుద్ధి శక్తివంతంగా ఉంటే ఈ మనసు, ఇంద్రియాలన్నీ కూడా నియంత్రణలో ఉంటాయి. ఒకవేళ బుద్ధి శక్తివంతంగా లేకపోతే మనసు, ఇంద్రియాలు నియంత్రణలో ఉండవు. కాబట్టి మన బుద్ధిని శక్తివంతంగా ఉంచుకోవాలి. సో బుద్ధి శక్తివంతంగా ఉండాలంటే ఏం చేయాలి? మన శాస్త్రాల యొక్క అధ్యయనం చేయాలి. సో శాస్త్రాల యొక్క అధ్యయనం చేసినప్పుడు బుద్ధి శక్తివంతంగా ఉంటుంది, లేకపోతే బుద్ధి శక్తివంతంగా ఉండదు, చాలా సునాయాసం. సో ఈ శత్రువు ఎక్కడెక్కడ ఉన్నది, దాన్ని ఎలా ఓడించాలి? సో ఈ కామము 3 చోట్ల ఉంది. ఇంద్రియాల్లో, మనస్సులో, బుద్ధిలో ఈ కామం ఉంది. సో ఈ కామాన్ని నియంత్రించడం కోసం ఏం చేయాలి? ఆత్మ జ్ఞానము. ఫస్ట్ మనం ఈ ఆత్మ, ఈ శరీరం కాదని తెలుసుకోవాలి. అలాగనే ఆధ్యాత్మిక బుద్ధి, బలము 2 పెంచుకోవాలి. ఎలా పెంచుకోవచ్చు? చెప్పినట్టు శాస్త్రాల అధ్యయనము మరియు హరే కృష్ణ జపం చేయడం వల్ల ఈ మనసు, బుద్ధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు, లేకపోతే కష్టం. సో ఇంద్రియాల నియంత్రణ ద్వారా కామం జయించవచ్చు. మనసు హరినామ జపం చేయడంలో, భగవద్గీత చదవడంలో నిమగ్నం చేయాలి. అప్పుడు నియంత్రణలో ఉండవచ్చు. సో ఈ 3వ అధ్యాయంలో ఈ 4 విషయాలు చర్చించడం జరిగింది. నిజమైన వైరాగ్యం ఏంటి, కపట వైరాగ్యం ఏంటి, నియంత్రిత కార్యకలాపాలు ఏంటి, కర్మకాండ, పాపం ఏంటి, కర్మయోగం ఏంటి, ఆదర్శప్రాయంగా ఎలా ఉండాలి, మరియు కామాన్ని ఎలా జయించాలి, కామం ఎక్కడెక్కడ ఉంటుంది,
సో ఇది మన శత్రువు కామం. సో ఈ కామాన్ని మనం మిత్రుల్లాగా చూడవచ్చు, మిత్రుల్లాగా చూడవద్దు. మనం కామాన్ని శత్రువులాగా చూడాలి. శత్రువులాగా చూసినప్పుడే దాని నుంచి బయటపడతాం కదా. సో ఇప్పుడు మనం మనసు బుద్ధి దాని ఆధీనంలో ఉన్నాయి. సో కాబట్టి మనము ఆ ఆధీనం నుంచి బయటపడాలి అంటే భగవంతుడి యొక్క శరణు తీసుకోవాలి. భగవంతుడి యొక్క శరణు తీసుకున్నప్పుడే ఈ కామము, క్రోధము, ద్వేషం నుంచి బయటపడవచ్చు. లేకపోతే బయటపడలేము, అసలు కుదరదు. ఓకే, సో ఇప్పుడు మనము కొద్దిసేపు ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేసి క్లాస్ని ముగిద్దాం. ఓకే, సో నాతో పాటు చెప్పండి. జై శ్రీ కృష్ణ చైతన్య జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరభక్తవృంద. శ్రీనివాసాది గౌరవం. శ్రీనివాస కాదు, శ్రీవాసాది. శ్రీవాసాది సో ఈ మంత్రము హరే కృష్ణ మంత్రం కంటే ముందు జపం చేసి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆ జపం చేసేటప్పుడు ఏదైనా తప్పులు, అపరాధాలు చేస్తే మనం మన్నిస్తాం. దాని తర్వాత ఈ హరే కృష్ణ మంత్రం. ఓకే, సో దయచేసి నాతో పాటు జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే రామ్ రామ్ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే, హరే కృష్ణ
సో ఇంకా ఈ 3వ అధ్యాయం గురించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? దయచేసి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. ఎవరికైనా ప్రశ్నలు? చెప్పండి. అన్మ్యూట్ చేయండి కదా. హరే కృష్ణ గురుజీ. మీరు ఇప్పుడు భగవద్గీత అన్మ్యూట్ చేశారు మళ్ళీ. భగవద్గీత యథాతథం బుక్ తెలుగు వెర్షన్. నేను రీసెంట్ గా ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చింది, తిరుపతి ఇస్కాన్ నుంచి. ఓకే. ఇప్పుడు చదవడము ఎలా అయినా చదవచ్చా? అంటే టైము పర్టికులర్ గా అట్లా మనం దానికి నియమం? ఏం లేదు, ఎప్పుడైనా చదవచ్చు. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే, ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి జై. కృష్ణ ప్రభుపాదకి జై. హరే కృష్ణ. ప్రతి వారము 2-3 సార్లు మనం భగవద్గీత పుస్తకాన్ని కూడా రాత్రి 8:30కి చదువుతున్నాం. అందులో కూడా మీరందరూ పాల్గొనవచ్చు. అలానే హరికృష్ణ మంత్రాన్ని రోజు జపం చేయండి. హరే కృష్ణ.